హలో అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే, సో మనకు చాలా నుంచి తెలుసు ఏబిపిసి గ్రూప్ 2 మెయిన్స్ కోర్టు నడుస్తూ ఉందని తెలుసు అనమాట. ఓకేనా. సో April 9th అయిపోయింది. సో 16th వాయిదా వేసినారు. సో నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా. నిన్న ఏం జరిగిందంటే 16/4/2025 ఏం జరిగింది కోర్టులో అనేది ఒకసారి చూస్తూ ఫస్ట్ సమ్మరీలో చూద్దామండి ఒకసారి. ఓకేనా. నిన్న ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు జరిగిందండి. ఓకేనా. 1.5 hours వరకు మనకి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అనమాట. సో ఎవరో నిన్న వాదించినారంటే బొడ్లూరి శ్రీనివాసరావు సారు, తర్వాత మోటిపల్లి సారు ఆర్గ్యుమెంట్స్ ఫినిష్ అయినాయి నిన్న. ఓకేనా. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ఒక 4 lawyers వరకు ఉన్నారనమాట. సో వాళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే నెక్స్ట్ మండే అనమాట. ఓకేనా. నెక్స్ట్ మండే అంటే 21st. ఓకేనా. 21st వాళ్ళు వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తారు. ఓకేనా. ఇష్యూస్ కన్వే టిల్ నవర్ బేస్డ్ ఆన్ జీవో నెంబర్ 77 ఆర్కే సబర్వాల్ కేసు దర్యా జడ్జ్మెంట్స్. ఓకేనా. ఇప్పటివరకు ఈ సార్ వాళ్ళు ఇద్దరు ఏం వాదించినారంటే జీవో నెంబర్ 77 సరిగ్గా ఫాలో అవ్వలేదు, తర్వాత ఆర్కే సబర్వాల్ కేసులో అంటే అప్పటి జడ్జ్మెంట్కి ఇప్పటి దానికి కంపారిజన్ చేసి ఇట్లా ఫాలో అవ్వలేదు అది అని చెప్పినారు. నెక్స్ట్ రాజేష్ కుమార్ దర్యా జడ్జ్మెంట్ని కొన్ని ఉన్నాయన్నమాట. సో దాని గురించి చెప్పినారనమాట. ఓకేనా. సో ఆర్గ్యుమెంట్స్ ప్రజెంటెడ్ వర్ పాయింటింగ్ టువర్డ్స్ వీక్ కౌంటర్ ఫైల్డ్ బై గ్యాడ్ ఆర్ గవర్నమెంట్ అండ్ గ్యాప్స్ అన్అడ్రస్డ్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ జీవో బై గవర్నమెంట్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మొన్న గ్యాడ్ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసినారు కదా, దాంట్లో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు గ్యాడ్ వాళ్ళు కౌంటర్ అయితే ఫైల్ చేసినారు, దాంట్లో అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉండాలని లేదు, అన్ని వీక్ పాయింట్స్ ఉండాలని లేదు. సో వీళ్ళు ఏం చేసినారు తెలివిగా కొన్ని వీక్ పాయింట్స్ని తీసుకొని సో వాళ్ళ మిస్టేక్స్ లాగా అనమాట, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది అని వాళ్ళు చెప్పినారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి గ్యాడ్ గవర్నమెంట్ ఫైల్డ్ కామన్ కౌంటర్ ఫర్ ఆల్ పిటిషన్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వారు 11 పిటిషన్స్ వరకు ఉన్నాయండి. ఓకేనా. ఒకే కేసు మీద 11 పిటిషన్స్ వరకు ఉన్నాయి. మొన్నటి వరకు 3 పిటిషన్స్కి కౌంటర్ ఫైల్ చేశారు అనమాట. సో నిన్న ఒక 3 పిటిషన్స్ ఏమో కౌంటర్ ఫైల్ చేశారు. టోటల్ 6 కేసెస్కి కౌంటర్ ఫైల్ చేసినమాట. సో అదే డిఫరెంట్ లేదు, సేమ్ కామన్ కౌంటర్ అన్ని కేసెస్కి ఫైల్ చేశారని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మండే ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ శివాజీ సారు, చక్రవర్తి సారు, కృష్ణయ్య సారు, అన్వేషణ మేడం వీళ్ళు ప్రెజెంటెడ్. ఇలా చెప్పినా కదా. సో 4 జడ్జెస్ ఇంకా ఉన్నారు, వాళ్ళు వచ్చి మండే డిస్కస్ చేస్తారనమాట. సో ఈరోజు ఒకసారి చూద్దాము. శ్రీనివాస్ సారు, మోట్పల్ సారు దేని గురించి ఎక్కువ మాట్లాడారు ఇందాక చెప్పినా కదా. సో అదే ఇప్పుడు జీవో నెంబర్ 77లో ఉమెన్ రిజర్వేషన్ ఎక్కువ ఫాలో అవ్వలేదు సరిగ్గా, హార్డ్ రిజర్వేషన్ ఫాలో అవ్వలేదు. సో బొడ్లూరు శ్రీనివాసరావు సార్ గారు ఫస్ట్ వాదనలు వినిపించినారు అనమాట. సో ఆయన ఏం చెప్తున్నారంటే మధ్యలో పేరాస్ అంటే వాళ్ళు ఇచ్చిన కౌంటర్స్ ఉంటాయి కదా, సో అది తీసుకొని సో ఈ పాయింట్ ఇక్కడ ఫాలో అవ్వలేదు, ఆ పాయింట్ అక్కడ ఫాలో అవ్వలేదు, అది ఇది అని చెప్పి నెక్స్ట్ వచ్చి కొన్ని మధ్యలో ఈసారి ఏం జరిగిందంటే జడ్జి గారు కూడా అయినారన్నమాట కొన్ని డౌట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇలా చెప్తున్నారు, అలా అయితే ఎలా ఉంటుంది, ఇలా అయితే ఎలా ఉంటుంది అన్నట్టు కొన్ని డౌట్స్ పడుతున్నారు. అంటే జడ్జి గారు కూడా అంత ఈజీగా జడ్జిమెంట్ చేద్దామని డిసైడ్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే మొత్తం అన్నీ వినాలి కదా. ఇప్పుడు వీళ్ళ సైడ్ వినాలి, గవర్నమెంట్ సైడ్ వినాలి, ఇంకా సో గవర్నమెంట్ సైడ్ వాళ్ళు చెప్పినాక మరి వీళ్ళేం చెప్తున్నారు అది వినాలి. సో ఇలా అన్నీ విన్నాకనే జడ్జిమెంట్ వస్తుందన్నమాట. సో ఇదైతే అంత ఈజీగా కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు, ఖచ్చితంగా టైం టేకింగ్. ఇంకా ఈజీగా ఒక 4-5 times వాయిదా పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదంత చిన్న కేసు కాదు కదా. సో అలా ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే జడ్జి గారు ఈరోజు కూడా స్టే ఇవ్వలేదు. ఓకేనా. స్టే అయితే ఇవ్వలేదు. ఎందుకు స్టే ఇవ్వలేదు అంటే ఆయన ఇంకా మొత్తం వినాలి కదా. ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్పినారంటే ఓకే మీరు చెప్పిన సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా చెప్పాలి కదా, అంటే వెయిట్ చేయాలి కదా. సో మండే చూద్దాం. మండే ఇంకా కొంతమంది లాయర్స్ ఉన్నారు, అవి వినాలి. ఏపీపీఎస్సీ వాళ్ళ సైడ్ గవర్నమెంట్ సైడ్ వినాలి. అవన్నీ విన్నాకనే మనం నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయిదాం అన్నట్లు చెప్పినాను అనమాట. సో నేనైతే జరిగినది ఇదేనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి మోటిపల్ సార్ ఏం చెప్పినారు అంటే సో ఈ గ్రూప్ నోటిఫికేషన్ అసలు మొత్తం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అగెయిన్స్ట్గా ఉంది, అట్లా అని చెప్పినారు అనమాట. సో వర్టికల్ రిజర్వేషన్, హార్డ్ రిజర్వేషన్ దీని గురించి చాలా చెప్పినారు అనమాట. ఓకేనా. సో మోటిపల్ సార్ వచ్చి రాజ్ కుమార్ దర్యా కేసు గురించి ఎక్కువ మాట్లాడినారు అనమాట. ఓకేనా. సో నిన్నైతే ఈ వాదనలు జరిగినాయి అనమాట. ఓకేనా. ఇంకా చాలామంది ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారండి అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు చాలామంది చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకంటే అవును మీకు ఉండొచ్చు ఎక్సైట్మెంట్ వినాలి అని, కానీ ఇప్పుడు అంతమంది వచ్చి డిస్టర్బెన్స్ చేసి సరిగ్గా వినపడదు. ఎందుకంటే నేను చాలా డిస్టర్బెన్స్ వచ్చి సరిగ్గా వినపలేదు, మధ్యలో చాలా పాయింట్స్ మిస్ అయిపోయాను అనమాట. సో అందుకే
క్లారిటీ ఇంకా చెప్పలేకపోతున్నారు చాలామంది, ఓకేనా. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పలేకపోతున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి సో ఇది అంటే ఒపీనియన్ అనమాట. సో నిన్నైతే పిటిషనర్ లాయర్స్ సక్సీడ్ అయినారు దీంట్లో, ఈ ఇష్యూని క్లియర్గా జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో సక్సీడ్ అయినారనమాట, ఓకేనా. సో ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ విల్ బీ హెల్డ్ ఆన్ మండే April 21 అనమాట, ఓకేనా. నో స్టే వాస్ గ్రాంటెడ్ అనమాట, స్టే అయితే ఇవ్వలేదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి అదే సేమ్ ఈ గ్రూప్ 2 సమస్యను న్యాయమూర్తికి స్పష్టంగా వివరించడంలో పిటిషనర్ తరపున లాయరు ఈరోజు విజయం సాధించాలని భావిస్తున్నాను అంటే. సో నిన్న అయితే నాకు ఏమనిపించిందంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పిటిషన్ సైడ్ వాళ్ళు. ఇన్ని రోజులు చెప్పిన దానికన్నా నిన్న యాక్చువల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమేమి చెప్పాలనుకుంటారు ఏంటి అని చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో దే సక్సీడెడ్ ఇన్ దట్, ఓకేనా. జడ్జి గారికి అర్థమైండొచ్చు, ఎందుకంటే ఆయన చాలా టైం తీసుకొని విన్నారనమాట. ఆల్మోస్ట్ లైక్ 1.5 hour కోర్ట్ టైం అయిపోయిన ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకొని మరి విన్నారనమాట. సో ఆల్మోస్ట్ నిన్న సక్సీడ్ అయినారు. ఇంకా మండే ఇంకా కొంచెం మంచి స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ మన గవర్నమెంట్ ఏ కౌంటర్ చూస్తుందో చూడాలన్నమాట, ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే చూడండి, గమనికి అయితే స్టే ఇవ్వలేదు. సో ఈ గ్రూప్ 2 కేసులు సెలెక్ట్ అయిన వారికి కాని వారికి ఒక శాపంలాగా మారింది. ఇది నేను ఎక్కడో చూసానండి, అది నేను తీసుకొచ్చిన అంటే జస్ట్. సో ఎందుకంటే నిజమే అనిపించింది నాకు ఇది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సెలెక్ట్ అయిన వారికి కాని వారికి ఇద్దరికి ఒక అదేదో శాపంలాగా మాది. నిజంగా ఎవరు హ్యాపీగా లేదు, ఎందుకంటే అయిన వాళ్ళేమో ఇప్పుడు కొంచెం టెన్షన్ అనమాట, ఏమవుతుందో కాని వాళ్ళకేమో చిన్న హోప్ ఉంటుంది, మేబీ పోస్ట్పోన్ అవుతుందేమో అవ్వదేమో అది ఇది అని. ఎందుకంటే చాలామంది కేసులు వేస్తూ ఉన్నారు అనమాట, ఓకేనా. తప్పులు లేవని GAD అండ్ ABPC నిరూపించగలిగినట్లా ఇప్పుడు ఎవరైతే 1:2 రేషియోలో ఉన్నారో వారికి జాబ్స్ ఇవ్వడం మంచిది. ఇప్పుడు తప్పులు లేవని వాళ్ళు ప్రూవ్ చేస్తే జాబ్స్ తొందరగా ఇచ్చేస్తే అయిపోతుంది, లేదు తప్పులు ఉన్నాయంటే రీనోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. అంతేగాని ఇట్లా ఎక్కువ రోజులు కోర్టులో ఉన్నవి ఎవరికి మనశ్శాంతి ఉండదు అనమాట. సో అది వాళ్ళు చెప్పడం, ఓకేనా. కనీసం వారైనా బాగుపడ్డనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఇప్పుడు వస్తే కనీసం ఎవరు వచ్చిన వాళ్ళ సర్లే వచ్చినా హ్యాపీగా ఉంటారని ఉంటుంది అనమాట. అట్లే కాకుండా చాలా సమస్యలు ఇట్లా వదిలిపెట్టి దీన్ని తిప్పుతూ ఉంటే మంచిది కాదనమాట. సో సెలెక్ట్ అయినా కాకపోయినా ఎవరైనా ఈ కేసుకు వేగంగా ముగింపు ఇవ్వండి. సో అదే ఈ కేసు త్వరగా క్లోజ్ చేస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అనమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. జై హింద్.